చేసేటప్పుడు అసలు పెయినే ఉండదంట. ఏదో నీళ్లు పడుతున్నట్లా, చల్ల నీళ్లు పడుతున్నట్లా అట్లా ఉంటుందంట. ఈరోజు నాన్నకి అవ్వకి కంటి ఆపరేషన్ చేపిద్దామని ఈరోజు అనంతపూర్కి వెళ్తున్నా. మేము 3 రోజుల క్రితమే వెళ్ళి మొత్తం చెకప్లు చేసుకొని ఈరోజు డేట్ ఇచ్చినారు మాకు. ఈరోజు చెప్పినారు వాళ్ళు భోజనం చేసి 1 గంటకు వచ్చేయండి, ఆపరేషన్ మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు సాయంత్రం అవుతుంది, సాయంత్రం ఇంటికి పంపిస్తామని చెప్పి. నాన్నకైతే నేను 2 సంవత్సరాల క్రితమే చేపించినాను ఒక కన్నుకి ఆపరేషన్. ఒకటే కన్నుకి అంటే ఒకటేసారి 2 కన్నులకి చేయరు. ఫస్ట్ ఒక కన్నుకి చేసి మళ్ళీ ఒక 3 నెలల తర్వాత డేట్ ఇస్తారు నెక్స్ట్ కన్నుకి చేయాలనుకుంటే. అప్పుడు నాన్నకి రైట్ ఐకి చేసిండ్రి, మళ్ళీ లెఫ్ట్ ఐకి 3 నెలల తర్వాత రమ్మంటే అప్పుడు లెఫ్ట్ ఐ కూడా బాగా కనిపిస్తుండే. అందుకోసము ఇంట్లో కూడా నాన్న కూడా నెగ్లిజెన్స్ చేసినాడు, ఇంకా బాగా కనిపిస్తుందిలే అని చెప్పి. అది వచ్చే ఏమైందంటే దాంట్లో పొర అనేది వచ్చేసింది, ఏం కనపడడం లేదు. ఇప్పుడైతే ఉరువు కనపడడం లేదు. అది చేసిన కన్ను మూసుకుంటే ఆ నెక్స్ట్ కన్ను ముందర ఎవరున్నారా, ఎవరు నిలబడినారు అనేది ఉరువు కనపడడం లేదు. అందుకోసమే నాన్నని తీసుకెళ్తాను. అవ్వకు కూడా సేమ్, అవ్వకు కూడా కనపడడం లేదు. అవ్వకి షుగర్ ఉంది. షుగర్ ఉన్నందువలన వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే గుత్తిలోనో గుంతకల్లోనే వెళ్ళింటే వాళ్ళు చెయ్యము, వేరే దగ్గర వెళ్ళండి, నంద్యాలకి వెళ్ళండి, లేకుంటే ఎక్కడ కర్నూలుకి వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పినారంట. ఎక్కడ మా అనంతపూర్లోనే చాలా ఫేమస్, చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఉన్నారు అక్కడ. అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆయన, ఎన్నో వేల ఇట్లా ఆపరేషన్లు చేసినారు. అక్కడికి వెళ్ళి నేను డౌట్ఫుల్గా వెళ్ళిన, షుగర్ ఉంది కదా చేస్తారో లేదో అని. వాళ్ళైతే ఇది ఇష్యూనే లేదు, ఎన్నో చేసినాం మేము మొత్తం అంటే బాగా ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఉన్నారు మా దగ్గర, బాగా చేస్తామన్నారు. వాళ్ళు అసలు ఇది పట్టించుకోలే. మొత్తం చెకప్లు ఏం చేసినారు, షుగర్ ఇంత ఉందన్నారు. లెన్స్ కూడా చెప్పినారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. స్టార్టింగ్ ఇంత నుంచి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి మా దగ్గర. మీకు కూడా చెప్తాను నేను, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ఎందుకంటే నేను చాలా వెతికి మంచి డాక్టర్ని నేను కనుక్కున్నా. ఇంట్లో వాళ్ళకి కూడా మీకు ఎవరైనా ఉంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అక్కడ లెన్స్ గురించి, ఆపరేషన్ డీటెయిల్స్, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు టోకెన్ తీసుకోవాలా. వాళ్ళు డైలీ అంటే ఎంతమంది అంటే అంతమందిని టోకెన్ ఇయ్యరు, లిమిటెడ్ టోకెన్స్. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఓన్లీ చెకప్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్ చేస్తారన్నమాట. మీరు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు చూడరు, ఫస్ట్ టోకెన్ తీసుకోవాలా. ఎంత మీరు రికమెండేషన్ పెట్టినా అక్కడ టోకెన్ దొరకవు. పదండి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ ఏది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకొక ఇన్ఫర్మేషన్, చాలామంది ఆపరేషన్ అంటేనే భయపడుతుంటారు. ఏజ్ అయిన వాళ్ళు ఆపరేషన్లు నొప్పి అంటే భయపడతారు కదా, ఎందుకులే అట్లే ఉంటారు. మా అమ్మకి చేపించిన చాలామందికి నేను అడిగినాను కదా, అక్కడ ఆపరేషను 4 నుంచి ఒక 5 నిమిషాలు ఉంటుంది, ఎక్కువ అంటే ఒక 3 నిమిషాల్లోనే అయిపోతుంది. ఆపరేషన్ చేసేటప్పుడు అసలు పెయినే ఉండదంట. ఏదో నీళ్లు పడుతున్నట్లా, చల్ల నీళ్లు పడుతున్నట్లా అట్లా ఉంటుందంట. దాని తర్వాత కూడా అసలు నొప్పే ఉండదు. పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఇది, అసలు నొప్పి అనేదే ఉండదు. అంటే ఏజ్ అయిన వాళ్ళకి ఇది మంచి ట్రీట్మెంట్. ఏజ్ అయ్యి మళ్ళీ ఆపరేషన్లన్నీ ఆ నొప్పని వేరే చోట్ల చేయించుకోవడం కన్నా ఇక్కడికి వెళ్ళి చేయించుకోవడం చాలా బెస్ట్ అంట. అసలు పెయినే ఉండదు. ఇంటి నుంచి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. భోజనం చేసుకుని 1 గంట వరకు అక్కడ ఉండాలని చెప్పారు. అక్కడికి వెళ్తానే వాళ్ళు మొత్తం డాక్యుమెంటేషన్లు, సైన్లు మొత్తం చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చెకప్లు అయితే స్టార్ట్ చేశారు. కొన్ని చెకప్స్ ఉంటాయి, జనరల్ చెకప్స్. అది చెకప్ చేసిన తర్వాత మళ్ళీ డ్రాప్స్ అయితే వేస్తూనే ఉంటారు. బయట ఊరు వాళ్ళకైతే జల్దీ చేసేస్తారు, అక్కడే లోకల్ ఉన్న వాళ్ళకి ఒక బ్యాచ్ తర్వాత అయితే చేస్తారు. వీళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కూడా ఉంది. ఏమంటే ఫారెన్ లెన్స్ ఆరోగ్యశ్రీ కింద రావంట, అది సపరేట్ లెన్స్ అంట. మీరు కావాలంటే వీళ్ళని కలిసి కనుక్కోవచ్చు. పైన అయితే నాన్న అవ్వ ఉన్నారు, అక్కడే 1 గంటకు అయితే వచ్చాము. వాళ్ళకి చెకప్లు, ఆ డ్రాప్స్ చేస్తున్నారు. ఆపరేషన్ స్టార్ట్ అయితే ఒక 10 నిమిషాలు కూడా పట్టదు, 4 లేదా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏమంటే ఇంటికి పంపించేంత వరకు 8 అవుతుంది సాయంత్రము. ఆపరేషన్ అందరికీ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి అందరికీ ఏం తినాలా, ఏం లేదు, ఎలా ఉండాలా, ఒక 4-5 రోజులు ఎంత ప్రికాషన్ మెయింటైన్ చేయాలి అదే చెప్తారు. ఇంకా అందుకోసం కొద్దిగా లైట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయినట్లుంది, వెళ్ళి చూపిస్తా కదండి.
ఈ హాస్పిటల్లో జనరల్ చెకప్, ఈ బ్లడ్ టెస్ట్, ఐసైట్ మొత్తం కింద ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆపరేషన్ థియేటర్, అక్కడ పేషెంట్లకు రూమ్ మొత్తం పైనే ఉంటాయి. నాన్న నంబర్ ఫస్ట్ ఉంది కాబట్టి అందరికన్నా ఫస్ట్ నాన్నకైతే ఆపరేషన్ చేశారు. నాన్నకు ఒక 10 నిమిషాల లోపలే బయటికి వచ్చారు ఆపరేషన్ థియేటర్ నుంచి. మా నాన్నకైతే 29,000 అయితే నేను వేయించినాను లెన్స్. టోటల్ డబ్బులు ఎంతైనా అనుకుంటే ఆ చెకప్ ఈ చెకప్ అని మొత్తం 32,000 అయితే అయింది. వీళ్ళ అడ్రస్ ఎక్కడంటే అనంతపూర్లో 2nd క్రాస్ సాయినగర్ ఉంది కదా, ఆపోజిట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ముందరే. ఇంకా లెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్గానే ఉన్నాయి. బోర్డు పెడుతున్న స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి.